గుడ్ ఈవినింగ్. నవంబర్ 24, 2020న చైనా దేశం ఒక అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ని చంద్రమండలం మీదకు పంపించడం జరిగింది. దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, చంద్రమండలం మీద ఉన్న ఆ రాక్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన శాంపిల్స్, అలాగే అక్కడ ఉండే మట్టి ఫిజికల్గా, భౌతికంగా అక్కడి నుంచి తీసుకురావడానికి ఒక ప్రయత్నం. మరి ఇది వినడానికి మనకు వింతగా అనిపించినప్పటికీ, చైనా దేశం ఇటువంటి ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశమా అంటే ఆన్సర్ కాదు అని మనం చెప్పాలి. ఇంతకుముందు ఇలా చేసింది ఎవరు అంటే 1960 దశకంలో చేసింది అమెరికా, ఆ తర్వాత 1970లలో చేసింది రష్యా. అంటే అప్పుడు రష్యా లేదు, అప్పుడు దాన్ని యుఎస్ఎస్ఆర్ అనేవారు. అంటే 1960లో అమెరికా, అలాగే 70వ దశకంలో చేసింది రష్యా. ఇప్పుడు చైనా ఈ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ విషయం వార్తల్లో ఉంది కాబట్టి దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఆ క్వశ్చన్ డైరెక్ట్గా చైనా గురించి రాకపోయినా కూడా, ఇలా ఈ ల్యూనార్ సర్ఫేస్ నుంచి ఈ రాక్ శాంపిల్స్ని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం ఏది అని అడగొచ్చు. అప్పుడు దాని ఆన్సర్ వచ్చేసి అమెరికా అవుతుంది. అంటే ఇప్పుడు చైనా న్యూస్లో ఉంది కాబట్టి సడన్గా మనల్ని రేపొద్దున ఎగ్జామినేషన్లో అడిగితే అప్పుడు మీరు దయచేసి వెంటనే మీరు చైనా అని మీరు ఆన్సర్ పెట్టకూడదు. జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి. కాకపోతే ఈ గడిచిన ఈ 40 సంవత్సరాల్లో ఏదైతే ఉందో, ఈ 40 సంవత్సరాల్లో ఇటువంటి ప్రయత్నం చేస్తున్న మొట్టమొదటి దేశంగా చైనాగా చెప్పవచ్చు. కానీ అంతకంటే ముందు ఇది చేసింది అమెరికా, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్ రెండు చేశాయి. ఫైన్. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమిటి, దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తారు, యాక్చువల్గా దాన్ని తీసుకొచ్చి ఈ పరిశోధనలు చేస్తే అసలు ఈ చంద్రమండలం అనేది ఎలా ఆవిర్భవించింది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ ఉండే ఈ వోల్కానిక్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి అది దోహదపడుతుంది. అయితే చైనా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే, రైట్? సో అప్పుడు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనకు కావాల్సింది ఏంటి, 2020వ సంవత్సరంలో నవంబర్ 24వ తేదీన ఒక అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ను పంపి చంద్రమండలం నుంచి ఈ శాంపిల్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన దేశం ఏది అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి చైనా. ఇలా చేసిన మొట్టమొదటి దేశం ఏది అంటే ఆన్సర్ వచ్చేసి అమెరికా. కాబట్టి ఆ క్వశ్చన్ అనేది మనం జాగ్రత్తగా చదవాలి, రైట్? నా ఇప్పుడు చూడండి, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను, డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చూపిస్తాను, అలాగే చివరిలో మళ్ళీ ఒక క్వశ్చన్ చూపించి దాంతో మనం ఈ క్లాస్ అనేది మనం క్లోజ్ చేద్దాం. చూడండి ఇక్కడ, which of the following is the first country to bring samples of lunar rocks back to the earth? ఈ ల్యూనర్ రాక్స్ని తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం ఏది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇప్పుడే, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, అమెరికా. వెరీ 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 ఇంపార్టెంట్, ఇది జ్ఞాపకం పెట్టుకోండి మీరు. అలాగే 2020 సంవత్సరంలో ఈ ప్రయోగానికి బయలుదేరింది ఎవరు అంటే చైనా. చూడండి ఇక్కడ, ఇది 1960వ దశకంలో ఆల్రెడీ దీన్ని సాధించింది ఎవరు అంటే అమెరికా వాళ్ళు సాధించారు. అలాగే 1970వ దశకంలో సాధించింది ఎవరు అంటే సోవియట్ యూనియన్. సో వీరేం చేశారంటే, దే హ్యావ్ బీన్ ఏబుల్ టు బ్రింగ్ బ్యాక్ సచ్ ఎ ల్యూనార్ రాక్స్. వారు విజయవంతంగా తీసుకురావడం జరిగింది. ఒకవేళ గనక చైనా ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తే అప్పుడు చైనా ఈ ఘనత సాధించిన 3వ దేశంగా ఆవిర్భవిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్. మొదటి దేశం అమెరికా, రెండవది సోవియట్ యూనియన్. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే, విజయవంతం అయితే, చూడండి విజయవంతం అయిందా లేదా అనేది అది వెనక్కి వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది. అప్పుడు దాని గురించి మళ్ళీ మనం అప్డేట్ చేసుకుందాం. కాకపోతే నవంబర్ 24, 2020న ఒక అన్మ్యాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ని ప్రయోగించింది ఎవరు అన్నప్పుడు ఆన్సర్ వచ్చేసి చైనా. ఒకవేళ విజయం సాధిస్తే
then our answer will be, then it will be China will be the third country to do so, right? అలాగే చైనా ఏం చేసిందంటే ఈ అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసేసింది. దేనికోసము? ఈ శాంపిల్స్ ఆఫ్ ల్యూనార్ రాక్స్ని తీసుకురావడానికి. మరి ఎలా చేసిందంటే రాకెట్ పేరు ఏమిటంటే లాంగ్ మార్చ్ 5 రాకెట్. లాంగ్ మార్చ్ 5 రాకెట్ ద్వారా ఈ నవంబర్ 24వ తేదీన ఈ ప్రయోగం అనేది జరిగింది. సో దీని ద్వారా పంపించిన ప్రోబ్ ఏమిటి అంటే చాంగీస్ 5. ఈ రెండు మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి, రైట్? లాంగ్ మార్చ్ 5 జ్ఞాపకం ఉండాలి, చాంగీస్ 5 జ్ఞాపకం ఉండాలి, అలాగే అమెరికా జ్ఞాపకం ఉండాలి, చైనా కూడా మనకు జ్ఞాపకం ఉండాలి, రైట్? అసలు ఈ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చంద్రమండలం మీద ఉన్న ఈ ల్యూనార్ రాక్స్ని అలాగే అక్కడున్న మట్టిని ఇక్కడ తీసుకొచ్చి భూమి మీదకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి తద్వారా ఈ చంద్రుడి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాగే అక్కడున్న ఈ వోల్కానిక్ యాక్టివిటీస్ అంటే చంద్రమండలం ఉపరితలం మీద ఉన్న ఈ వోల్కానిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ఈ ప్రయోగం అనేది ఉపయోగపడుతుంది, రైట్? అయితే ఈ ప్రయోగాన్ని 2017లోనే చేయవలసి ఉండింది. కానీ ఈ లాంగ్ మార్చ్ 5 రాకెట్లో ఒక ఇంజన్ ఫెయిల్ అవ్వడం వలన దాన్ని పోస్ట్పోన్ చేసి నవంబర్ 24, 2020న విజయవంతంగా పరీక్షించడం జరిగింది, ప్రయోగించడం జరిగింది, రైట్? అలాగే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటి అంటే మరి బాగానే ఉంది, చంద్రమండలం దగ్గరికి వెళ్ళేసి చక్కగా ఈ శాంపుల్స్ అన్నీ తీసుకొస్తారు, బాగానే ఉంది. కానీ దానికి ఎంత సమయం పడుతుంది అని అంటే ఒక ల్యూనార్ డే, రైట్? అంటే ఈ మెటీరియల్ అంతా అక్కడ కలెక్ట్ చేసుకోండి, ఒక ల్యూనార్ డే. మరి ల్యూనార్ డే అంటే ఏమిటి? ల్యూనార్ డే ఈజ్ ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఈ న్యూస్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి క్వశ్చన్ వచ్చే అవకాశము ఆస్కారం ఉంది కాబట్టి అడగొచ్చు. 1 ల్యూనార్ డే అంటే ఎంత? 14 ఎర్త్ డేస్, రైట్? అలాగే అక్కడి నుంచి ఇక్కడ ఈ ఎంత కలెక్ట్ చేస్తున్నారంటే 2 కిలోగ్రామ్స్ ఈ సర్ఫేస్ మెటీరియల్ తీసుకొస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే ఆ ఏరియా పేరు ఓషన్ ఆఫ్ స్టార్మ్స్. ఇది కూడా అడిగే అవకాశం ఉంది, ఏ ప్రాంతం నుండి దీన్ని కలెక్ట్ చేశారు అంటే ఓషన్ ఆఫ్ స్టార్మ్స్, రైట్? వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే మనం చూడండి, మనం ఇక్కడ చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాము మత మార్పుడులు అని జరుగుతున్నాయి. ఇప్పుడు మత మార్పిడి అనేది రాజ్యాంగపరంగా ఎక్కడా అడ్డంకి ఏం లేదు కాబట్టి ఈ మత మార్పుళ్ళు అనేది చేసుకోవచ్చు, బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం వింటున్నాము కొంతమంది యువతుల్ని మతం బలవంతంగా మార్పిస్తున్నారు. కారణం ఏమిటంటే ఆ పెళ్ళి చేసుకోవడానికి, రైట్? అయితే దీన్ని చాలా తీవ్రంగా కొన్ని రాష్ట్రాలు పరిగణిస్తున్నాయి. దానికి సంబంధించి ఒక రాష్ట్రం ఒక డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ తయారు చేసింది. ఆ ఆర్డినెన్స్ ఆ రాష్ట్ర గవర్నర్ ద్వారా ఎప్పుడైనా విడుదలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అది చట్టంగా మారుతుంది. తద్వారా అంటే ఈ వివాహము అనేది ఆశగా చూపించి ఈ మత మార్పుళ్ళు కనుక ఎవరైనా చేస్తే దాన్ని సీరియస్గా పరిగణించి వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి ఉద్దేశించబడిన డ్రాఫ్ట్ ఆర్డినెన్స్, రైట్? మీకు ఆర్డినెన్స్ అంటే ఏంటో తెలుసు, మనం పాలిటీలో మనం చెప్పుకున్నాము. ఈ డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ అంటే అది ఒక మోడల్ రెడీ అయిపోయింది, డ్రాఫ్ట్ అది. సో దాన్ని ఏం చేస్తారంటే గవర్నర్ దగ్గర పంపిస్తారు. గవర్నర్ సంతకం చేసిన తర్వాత దాన్ని ఈ అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది, రైట్? అలా తయారు చేసిన రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ which of the following state government approved a draft ordinance?
చూడండి, కావాలని నేను ఇక్కడ బ్రాకెట్లో మీకు ఇచ్చాను. నవంబర్ 24, 2020 అని డెలిబరేట్గా బ్రాకెట్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ డ్రాఫ్ట్ తయారు చేసినప్పుడు ఏ క్షణమైనా ఇది ఆర్డినెన్స్గా మారొచ్చు, రైట్? కాబట్టి ఈ డేట్ అనేది నేను డెలిబరేట్గా ఇవ్వడం జరిగింది. ఈ ఆర్డినెన్స్ విడుదలైన తర్వాత లేదా చట్టంగా మారిన తర్వాత దీనికి సంబంధించిన సేమ్ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇది దేనికి సంబంధించిందంటే టు డీల్ విత్ రిలీజియస్ కన్వర్షన్స్, మత మార్పుళ్ళు, దేనికి వివాహం చేసుకోవడానికి. ఇటువంటివి కనుక చేస్తే ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి 10 సంవత్సరాల జైలు శిక్ష అనేది విధించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ని తయారు చేయడం జరిగింది? కేరళ, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్. ఆల్రెడీ చెప్పుకున్నాము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, అది ఉత్తరప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఫైన్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్. మరిన్ని కరెంట్ అఫైర్స్తో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.